హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబిక ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ లక్ష్మి అడ్డు తొలగించుకోవాలని చెప్పి అక్కడ లక్ష్మి మదన్కి చాలా థ్యాంక్స్ అని చెబుతూ ఉంటుంది. నీ వల్లే నాకు ఇండియన్ ట్రెడిషన్ అంటే ఏంటి అన్నీ అర్థమైంది లక్ష్మి. అక్కడైతే అందరూ కలుస్తారు, డివోర్స్ తీసుకుంటారు, విడిపోతారు. కానీ ఇక్కడ అలా కాదు. మన సంస్కృతి అంటే ఏంటో నాకు అర్థమయ్యేలా బంధాల విలువల్ని తెలియజేశావు లక్ష్మి నువ్వు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెబుతూ ఉంటాడు. ఇక మదన్ అలా యూఎస్కి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి హ్యాపీగా ఉంటుంది. అమ్మయ్య, మనకి ఇక సగం సమస్య తీరింది అని అనుకుంటూ ఉంటుంది. అంబిక ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఒక రౌడీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏంటి, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది, తొందరగా అవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మేడం, నేను స్పాట్ పెట్టాను అంటే ఎప్పుడైనా అది జరగకుండా ఉందా? నేను స్పాట్ పెట్టాను, ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాను. ఇక మీకు ఆ గొడవ తీరుతుంది, ఆ అమ్మాయి అడ్డు తొలగిపోతుంది. మీకు నేను మళ్ళీ ఫోన్ చేసి మీకు కంప్లీట్ అయ్యాక చేసి చెప్తాను అని చెబుతూ ఉంటాడు. ఇక అంబిక సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య, ఇంక నుంచి లక్ష్మి అడ్డు తొలగిపోతుంది. మనకి ఈ కంపెనీయే నాది చేసుకుందాం, నా సొంతమవుతుందని అనుకున్నాను. కానీ ఈ లక్ష్మి వచ్చి నాకు చేతికి డబ్బు రాకుండా చేస్తోంది. కంపెనీ తనదైనట్టు ఫీల్ అయిపోతుంది. కాబట్టి ఇక లక్ష్మి ఈ సమస్యగా నాకు తొలగిపోతుంది అని ఆనందపడుతూ ఉంటుంది. అక్కడ లక్ష్మి బయట రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ అంబిక చెప్పిన ఒక మనిషి లారీ వేసుకొని అలా వెళ్తూ ఉంటాడు. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని అంతం చేయాల్సిందే అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. లక్ష్మిని ఫాలో అవుతూ ఆ లారీని అలా లక్ష్మిని వెనక నుంచి ఒక్కసారిగా వచ్చి గుద్దేస్తాడు. లక్ష్మి అక్కడ పడిపోతుంది. ఒక గట్టు తగులుతోంది లక్ష్మి తలకి. బాగా రక్తం కారుతూ ఉంటుంది. ఏరులు పారలై పొంగుతూ ఉంటుంది. లక్ష్మికి స్పృహ ఉండదు. ఇక అలానే పడిపోయి ఉంటుంది. రక్తం కారిపోతూ ఉంటుంది. ఇక ఇక్కడ జనం గుమిగూడుతూ ఉంటారు. రోడ్డు మీద లక్ష్మిని చూస్తూ ఉండిపోతారు. ఇక ఇక్కడ విహారీకి లక్ష్మి ఫోన్ నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. హలో లక్ష్మి అంటూ మాట్లాడుతూ ఉంటాడు విహారీ. నేను లక్ష్మిని కాదండి, ఇక్కడ ఈ ఫోన్ గల అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిందండి. రోడ్డు మీద అలా పడిపోయి ఉంది. ఏదో గుద్దేసి వెళ్ళిపోయింది. తలకి చాలా బలమైన గాయం తగిలింది. రక్తం బాగా పోతుంది. మీరు వెంటనే వచ్చి తీసుకువెళ్ళండి అంటూ అడ్రస్ చెబుతూ ఉంటాడు అతను. ఇక ఒక్కసారిగా విహారీ కుప్పకూలిపోతాడు. లక్ష్మి అంటూ పరుగున అలా లక్ష్మి దగ్గరికి వెళుతూ ఉంటాడు. లక్ష్మికి ఏమీ అవ్వకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. లక్ష్మిని ఎలాగైనా కాపాడాలి అంటూ ఇటు అంబికకి ఆ రౌడీ ఫోన్ చేసి, మేడం, మీరు చెప్పిన పని అయిపోయింది. ఇలా యాక్సిడెంట్ చేసేసాను. రోడ్డు మీద పడిపోయింది. తలకి చాలా గాయమైంది. రక్తం కారుతోంది. ఇక స్పృహ లేదు. ఆ అమ్మాయి ఎలాగైనా సరే బతకదు. మీరేమీ ఇక బాధపడకండి. మీరు చెప్పిన పని అయిపోయింది అని అనటంతో అంబిక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, ఈ లక్ష్మి అడ్డు ఎలా తొలగించుకోవాలా అనుకున్నాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా నేను చేసిన ప్లాన్ అయిపోయింది. ఇక నేను హ్యాపీగా ఉండొచ్చు. నాకు ఇక ఎవరి బాధ ఉండదు అని అనుకొని సంతోషపడుతూ ఉంటుంది. ఇక లక్ష్మి యాక్సిడెంట్ అయిన చోటుకి విహారీ వెళ్ళి చేరుకుంటాడు. లక్ష్మిని అలా ఆ స్థితిలో చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. లక్ష్మి లక్ష్మి అంటూ పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి, నీకేం కాదు లక్ష్మి, నేనున్నాను కదా, నీకేమి కాదు, నువ్వేం భయపడకు అంటూ లక్ష్మిని అలా ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక లక్ష్మికి ఎలా ఉంటుంది, ఏం జరుగుతోంది చూద్దాం రానున్న ఎపిసోడ్లో.